నా హస్బెండ్ బర్త్డే రోజు మేమైతే ఆఫ్టర్నూన్ నుంచి విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చామండి. ఇంకా అది అయిపోయిన తర్వాత పీవీపీ మాల్కి అయితే వెళ్ళామన్నమాట. కొత్తగా అవతార్ మూవీ అయితే రిలీజ్ అయింది కదా, 3Dలో చూద్దాము అని చెప్పి ఇంకా మేము విజయవాడ పీవీపీ మాల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ నా హస్బెండ్ మా పాప అయితే టికెట్లు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇంక ఈలోపు మా మోహిత్ నేనైతే డెకరేషన్ అంతా క్రిస్మస్ కాబట్టి ఇది క్రిస్మస్కి ముందులేండి కొంచెం డెకరేషన్ అయితే చేశారు. మాల్ అంతా చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం నేను మాల్లో ఇలా చూస్తున్నాను. అంటే ఎప్పుడైనా మాల్కి వెళ్ళాను కానీ మామూలు టైం అప్పుడు అలా వెళ్ళామన్నమాట. ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి అంతా శాంటా క్లాజ్ అని ఇంకా గిఫ్ట్ బాక్సుల మోడల్లో అలా డెకరేషన్స్ అయితే చేశారు. మాల్ అయితే చాలా అందంగా డెకరేషన్ చేసేసారండి. సరే మూవీకి అయితే టికెట్లు తీసుకొని వచ్చారు, ఇంకా కొంచెం టైం ఉందిలే అని చెప్పి ఇంకేదైనా లైట్గా స్నాక్స్ తీసుకున్నామని ఇంకా మేమైతే ఇంకా పఫ్ ఒకటి తీసుకున్నాం అనమాట పిల్లలకి మాకు. ఇంకా అవి తినేసి ఇంకా సినిమాకి ఒక 10 మినిట్స్ టైం ఉంది అనగా ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో 10 మినిట్స్ టైం ఉంది కదండి, కొంచెం బయట వెయిట్ చేయండి అంటే సరే అని చెప్పి ఇంకా మేము సైడ్ చైర్స్ అవి వేసి ఉంటాయన్నమాట. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎప్పుడు అంటే మూవీకి అంతకుముందు వెళ్ళాను కానీ ఒక్కసారి వెళ్ళానేమో, ఇది సెకండ్ టైము. కొంచెం టైం ఉందని చెప్పి సిట్టింగ్ అయితే అక్కడ ఇచ్చేసారు. ఇంకా మేమైతే అక్కడ కూర్చొని ఉన్నాము. ఇంకా థియేటర్లో టైం అయిందని వెళ్ళామంటే ఇంకా 3D మూవీ కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్పెక్స్ అయితే మేమైతే పెట్టుకొని ఇంకా సరదాగా ఒక వీడియో అయితే యాడ్ చేసుకున్నాము. ఫోటో అలా దిగి ఇప్పుడు ఇన్స్టాలో ఫేస్బుక్లో అంతా ట్రెండింగ్ కదండి, అలా స్టేటస్లో ఫోటో అప్లోడ్ చేసేసి ఇంకా మూవీని అయితే ఎంజాయ్ చేసేసామన్నమాట. మూవీ అవ్వగానే ఇంకా తెనాలి రిటర్న్ అయితే బయలుదేరాము. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.